हमारी मांग है నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే పాజిటివ్ పాలిటిక్స్, క్లీన్ పాలిటిక్స్ చేస్తేనే ప్రజల హృదయాల్లో స్థానం దక్కుతుంది అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలను మోసం చేసే మాటలు, బూతుల రాజకీయం చివరకు పరాజయమే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. స్వచ్ఛమైన పాలనతోనే ప్రజల మద్దతు చక్కగా పొందవచ్చని తెలియజేశారు. టీడీపీ ఎప్పటికీ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళుతుందన్నారు. అభివృద్ధితో పాటుగా నైతిక విలువలకు పెద్దపీట వేస్తేనే ప్రభుత్వానికి గౌరవం చేకూరుతుందని చంద్రబాబు అభిప్రాయం. ప్రజల మనసులు గెలవాలి అంటే క్లీన్ పాలిటిక్స్ తోనే సాధ్యం అవుతుందని ఆయన మంత్రివర్గంలో సమావేశంలో స్పష్టం చేశారు. ఆ రోజు చెప్పా 1000 రూపాయలు రద్దు చేయాలని, ఆ రోజు చెప్పా. ఈరోజు 500 రూపాయలు కూడా రద్దు చేయాలని చెప్తున్నాను. ఎవరి దగ్గర డబ్బులుంటే సేవా కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకోండి, కానీ ఎన్నికల్లో ఓట్లు కొనడం అనేది చాలా బాధాకరం. 5 సంవత్సరాలు పనులు చేసి 4000 రూపాయలు నెలకు పింఛనిచ్చి, 6000 రూపాయలు పింఛనిచ్చి, 10,000 రూపాయలు పింఛనిచ్చి, 15,000 ఇచ్చి ఊరూరుకు రోడ్డు వేసి ఎలక్షన్లు వస్తే మళ్ళీ డబ్బులు ఇవ్వాలి అనే ఆలోచన రావడం చాలా బాధాకరం. దీని నుంచి మార్చాలి, రిఫార్మ్స్ కూడా రావాలి. అదే సమయంలో పదే పదే చర్చ కూడా జరగాల్సిన అవసరం ఉంది. నీతివంతమైన పాలన రావాలంటే, సుపరిపాలన రావాలంటే ఎవరైతే మెరుగైన సేవలు అందిస్తారో, ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారో వాళ్ళకి ప్రజలు ఓట్లేసే పరిస్థితి రావాలి. కానీ ఓసారి అనిపిస్తుంది, చాలామంది చూశారు, డబ్బులతోనే గెలిచేడుగా ఉంటే మనం గెలవం. మొన్న ఎన్నికల్లో కూడా అవతల వాళ్ళు మనకంటే ఎక్కువ ఖర్చు పెట్టినా 11 సీట్లే వచ్చాయి. అంటే అక్కడ డబ్బులు పనిచేయమని తేలిపోయింది. కానీ మనం మాత్రం ఆ సమయం వస్తే ఆత్రపడతా ఉంటాం, ఆరుద్దా ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్నాయి. దీన్ని కూడా ప్రజా చైతన్యంలో భాగంగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. అందుకని ఆదర్శవంతమైన రాజకీయాలు చేద్దాం, అభివృద్ధి రాజకీయాలు చేద్దాం. మళ్ళీ వైకుంఠపాడి వద్దని పదే పదే ప్రజలకు కూడా చెప్పాలి. పైకెక్కడం తెలంగాణలోని నిజామాబాద్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పసుపు బోర్డును ప్రారంభించారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తూ పసుపు రైతుల మద్దతుకు కేంద్రం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ బోర్డు ఏర్పాటు పసుపు రైతుల తలదన్నుతుందని అవుతుందన్నారు. ఉత్పత్తికి, మార్కెట్ దిగుమతులకు, ధర ఎగుమతులకు ప్రోత్సాహం కల్పించేందుకు బోర్డు సాయపడుతుందన్నారు. గతంలో బీజేపీ ఇచ్చిన హామీని అమలు చేస్తూ నిజామాబాద్ ప్రజలకు ఈ బోర్డు ఏర్పాటు పెద్ద విజయంగా అభివర్ణించారు. పసుపు రైతుల సమస్యలపై కేంద్రం చిత్తశుద్ధితో స్పందించిందని అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రైతుల అభివృద్ధి లక్ష్యంగా కేంద్రం పనిచేస్తుంది అని అమిత్ షా స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు పిల్లి శాపనార్థాలు పెడుతూ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలకు పాల్పడుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి శత్రు దేశంలా భావిస్తూ నష్టం కలిగించేలా రెచ్చగొడుతున్నాయని విరుచుకుపడ్డారు. ప్రజలే అధికారం ఇచ్చారని, పాలన అనేది అధికార విపక్షాల కలయికతో సజావుగా సాగాలన్నారు. మేము తీసుకున్న కొన్ని నిర్ణయాలను మీరు అమలు చేశారు. ఇప్పుడు మీరు సూచించే కొన్ని అంశాలను మేము అమలు చేస్తున్నామని తెలిపారు. గతంలో ప్రజలు ఇచ్చిన 10 ఏళ్ల అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసిన చరిత్ర ప్రతిపక్షాలదని గుర్తు చేశారు. ప్రభుత్వంపై నమ్మకాన్ని బలహీనపరిచే కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలను ప్రజలు క్షమించరన్నారు. సమైక్య వ్యవస్థ పట్ల గౌరవం ఉండాలని, విమర్శలకు హద్దులు ఉండాలని విశ్వసించారు. పూర్తిగా వేరే శత్రు దేశంగా ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు నష్టం కలిగేటువంటి అంశాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తూ ప్రభుత్వం పక్షాన తీసుకుంటున్నటువంటి పథకాలు ప్రజలకు లబ్ధి పొందేటువంటి బాధ్యత కలిగినటువంటి వివిధ ప్రభుత్వ ఉద్యోగులను కూడా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళంతా విజ్ఞులు. ప్రభుత్వంలో ట్రెజరీ అంటే ప్రజాస్వామ్యంలో వారు కూడా ఒక పిల్లర్. గత ప్రభుత్వం లోపల మిమ్మల్ని తాబేదారులుగా, మిమ్మల్ని ఉద్యమ నాయకులైనప్పటికీ కూడా 75 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎన్జిఓలను కూడా
మరి అనేక ఆశలు చూపెట్టి ఏమి కూడా కోట శ్రీనివాసరావు అహనా పెళ్ళంట సినిమా చికెన్ లాగా చేసిరు తప్ప మీకేమి ఇవ్వలే. ఇలా మా ప్రభుత్వం ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నా అన్ని రకాల సహకారం చేయాలని మేము తప్పకుండా భావిస్తూ ఉన్నాం. మేము వేరు కాదు. ప్రభుత్వం అంటే మేము తీసుకునే నిర్ణయాలను మీరు అమలు చేస్తారు, మీరు సూచించే అంశాలను మేము నిర్ణయం తీసుకుంటాం. కాబట్టి దయచేసి అటువంటి రెచ్చగొట్టేటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండని కోరుతూ, ప్రభుత్వము ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడుతుంది. తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చినా, కాంగ్రెస్ పోరాటం చేసినా ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు 10 సంవత్సరాలు. ఆ సమయాన్ని వినియోగం చేసుకుండా దుర్వినియోగం చేసి అధికంగా ఆర్థికంగా లాభపడాలే కుటుంబం అనేటువంటి పరిపాలన చేసిర్రు. రాష్ట్రాన్ని అప్పులమయం చేసిర్రు. కంపెనీ లాస్, డైరెక్టర్స్ రిచ్ అన్నట్టుగా మీరేమో రాష్ట్ర ప్రభుత్వం లాస్లో ఉంది, దాన్ని పరిపాలించిన వీళ్ళేమో కోటీశ్వరులైనరు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా వీటన్నింటిని అధిగమిస్తాం. ఎందరు శత్రువులు, ఎందరు ప్రతిపక్ష బాధ్యతను వదిలి ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఫోన్ ట్యాపింగ్ పోలీస్ శాఖకు సంబంధించిన పరిమిత అంశమని, దీనిపై నాకు మాజీ పోలీస్ అధికారిగా పూర్తి అవగాహన ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా నేరుగా ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఇవ్వడం జరగదని స్పష్టం చేశారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడని పొన్నం ప్రభాకర్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారన్న ఉదాహరణ గుర్తు చేశారు. అలాంటి పార్టీ నాయకులే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పై బోరున విలపించడం విచిత్రమన్నారు. ట్యాపింగ్ వ్యవహారాన్ని రాజకీయ కుట్రగా మలచి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని విమర్శించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి దేశంలో ఎవరు కూడా మాకు ఈ విధంగా ఫలాని వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేయండి అని చెప్పరు. మీరు గుర్తుపెట్టుకోండి. రెండవది, మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల నుంచి వచ్చిన పార్టీ, ఉద్యమాల నుంచి వచ్చిన పార్టీ, ప్రజలనే నమ్ముకున్న పార్టీ. అంతే తప్ప పోలీసులు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ వీళ్ళు చేసే ట్యాపింగ్ల మీద నమ్ముకొని అధికారంలోకి వచ్చిన పార్టీ కాదు. దయచేసి ప్రజలందరూ కూడా గుర్తించాలి. అవసరం లేదు. ప్రజలు కోరుకుంటే అధికారంలో ఉంటుంది, ప్రజలు కోరుకుంటే ఉద్యమాలు చేస్తారు, ప్రజల గొంతుకగా ఉండి ఉద్యమాలు చేస్తారు. అధికారం ఉన్నా లేకపోయినా తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా బతికే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అంతే తప్ప ఈ పలానా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి రికార్డులు వినిపిస్తానో లేకపోతే అది చేస్తానో ఇది చేస్తానో ఆ విధంగా రాజకీయాలు చేసే పార్టీ కాదు. ఆ విధమైన ప్రస్థానం బీఆర్ఎస్ పార్టీకి లేదు. నిజానికి చెప్పాలంటే ఫోన్ ట్యాపింగ్లో బాధితులు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఆనాడు 2001లో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి, తెలంగాణ ఈసారి రాకపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని కరీంనగర్ రాజరాజేశ్వరి కాలేజ్ గ్రౌండ్స్ మైదానంలో ఒక గర్జించినప్పుడు ఆ రోజు నుంచే ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం ఇలా మరి ట్యాపింగ్ ఆ రోజు కేసీఆర్ గారి ఫోన్లు ట్యాప్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులందరి ఫోన్లు 14 సంవత్సరాల పాటు 2014 వరకు కూడా ట్యాప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ ఉంటే అక్కడ, ఊర్లలో ఉంటే ఊర్ల నుంచి ఎత్తుకపోయినరు, అడవుల నుంచి ఉంటే అడవుల్లో ఎత్తుకపోయినరు, అదేవిధంగా క్యాంపస్లలో ఉంటే క్యాంపస్లో ఎత్తుకపోయినరు, ఘోరంగా కొట్టి ఈడ్చుకుంటూ తీసుకొని పోయినరు. తెలంగాణ ఉద్యమకారులు వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఒక హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ఈరోజు ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా ఇంకొక 2-3 నాయకులు, కాంగ్రెస్ నాయకులు, వీళ్ళందరూ పోయి అదే డీజీపీకి కంప్లైంట్ ఇచ్చిండ్రు. మా ఫోన్లు కూడా ఎల్లో జర్నలిజం చేస్తూ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వంశీ మరికొందరు జర్నలిస్టులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహాన్ న్యూస్ వంశీ మాట్లాడుతున్న నీచమైన వ్యాఖ్యలను మహేష్ కుమార్ గౌడ్, కోదండరాం, శ్రీనివాసరెడ్డి సమర్థిస్తారా అని ప్రశ్నించారు. వంశీ ఒకసారైనా తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారా అని నిలదీశారు. వంశీ నేర చరిత్ర, ఎల్లో జర్నలిజం గురించి అందరికీ తెలుసు అన్నారు. ఓ హీరోను బ్లాక్మెయిల్ చేసి స్టేషన్లో రాత్రంతా ఉంచిన ఘటనను గుర్తు చేశారు. కలుగలో దాక్కున్న వదలబోమని స్పష్టం చేశారు. ఎటువైపు దారితీస్తాయో ఆదర్శంగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారిని కూడా అడగదలుచుకున్నాం. మీరు వంశీ లాంటి వ్యక్తులు చేసేటువంటి దుర్మార్గమైన మాటల్ని మీరు ఎంకరేజ్ చేయదలుచుకున్నారా? ఆయన మాట్లాడినటువంటి మాటల్ని మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఈ సందర్భంగా మీరు తప్పకుండా సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక బాధ్యత కలిగినటువంటి నాయకులుగా లేనటువంటి విషయాన్ని ఉన్నతిని చూపించుకుంటూ ఇవాళ కుటుంబాల్లో కుటుంబ సభ్యులు కూడా కనీసం టీవీ ముందర కూర్చున్నటువంటి ప్రసారాలు చేస్తూ ఉంటే మీరు ఎట్లా సమర్థిస్తారు?
వంశీ ఏ ఒక్క రోజు కూడా తెలంగాణకు అనుకూలంగా లేని విషయాన్ని మీకు తెలియదా? ఆనాడు ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి నుంచి మొదలుకొని ఒక సినిమా హీరోని బ్లాక్మెయిల్ చేసి అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో రాత్రంతా పెడితే ఆనాటి వంశీ యజమాని అయినటువంటి మీడియా సంస్థ యజమాని పోయి ఇడిపించుకుని వచ్చినటువంటి విషయాలు మీకు తెలియదా? వంశీ నేర చరిత్ర, వంశీ యొక్క ఎల్లో జర్నలిజం ప్రపంచానికి తెలుసు. ఆయన పెట్టినటువంటి తంబునేలే చాలా స్పష్టంగా అవపడుతుంది. ఇవాళ వంశీ బ్రతుకుతుందంతా కూడా బీఆర్ఎస్కు వ్యతిరేకమైనటువంటి వార్తల్ని ప్రసారం చేసి బ్రతుకుతా ఉన్నాడు. ఒక్కసారి ఈ సందర్భంగా మరి ఆయన పక్షాన మాట్లాడుతున్నటువంటి వాళ్ళని చూడండి. బీఆర్ఎస్ నాయకుల మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి ఆ వీడియోస్కు 70,000, 50,000 వరకు 50,000, 70,000 రావచ్చు. మిగతా సమాజం కోసం ఏదైనా నువ్వు చేయాలనుకుంటే కనీసం 500-600 మంది చూడనటువంటి నీ వార్తల్ని కేవలం మా మీద విషం జల్లేటువంటి వార్తల ద్వారా నీ మీడియా ఛానల్ని నడుపుకోవాలని ప్రయత్నం చేస్తే ఫోన్ ట్యాపింగ్ కేసును లొట్టపీసు కేసు అంటున్న మీడియా ఛానళ్లపై దాడులు చేయించడం ఏంటి అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రశ్నించారు. సీఎం కొడుకై మంత్రి హోదాలో ఉండి కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయించడం సిగ్గుచేటన్నారు. అలాంటి చర్యలకు కేటీఆర్ కు అధికారం ఉందా అని అడిగారు. ఒకవేళ ఆరోపణలుంటే న్యాయపరంగా నిరూపించుకోవాలని దాడులకు పాల్పడడం అనగారిన చర్య అని విమర్శించారు. మీడియా స్వేచ్ఛను హరించటమేనని తెలియజేశారు. ఆధారాలు లేకుండా అధికారులే నోటీసులు పంపిస్తే ఎలా అని న్యాయాన్ని ఆశించాలంటూ కూడా ప్రశ్నించారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పాలన ఎలాంటి దుర్వినియోగానికి పాల్పడిందో ఇప్పుడు బయటపడుతోందని ఆరోపించారు. ప్రజల ముందు నిజాలు ఉంచాలే తప్ప భయపడి దాడులకు దిగకూడదని కేటీఆర్ కు సూచించారు. చేసి ఎవ్వరు క్షమించాలని తప్పు చేసి ఇంకా మాట్లాడితే ఏది పడుతుంది అంటే చాలా క్షమించాలని తప్పండి. ఇది వ్యక్తిగతంగా ఎవరి వ్యక్తిగతమైన విషయాలు పట్ల వాళ్ళు ఆ ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు మాట్లాడే అంశాన్ని వినాలని ఒక బాధ్యత గల కుర్చీలో కూర్చొని వినడం అంటే ఏంది అండి అర్థం. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ అధికారి కాదు కదా, ఇన్వెస్టిగేషన్ అధికారి కాదు కదా, ఒక మంత్రి కదా, ఒక ఐటీ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి కుమారుడు. ఆయన ఈ పని చేసిందంటే తలంచుకోవాలి, క్షమాపణ చెప్పాలి. మొత్తం అభియోగం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ అభియోగాలకు అటెండ్ అయ్యి మేము నిజాయితీ పరులము, మీ సత్యశీలనము, మేము ఎలాంటి తప్పు చేయలేదు, మా మీద తప్పుడుగా అధికారులు మా మీద మమ్మల్ని నోటీస్ ఇచ్చి మా ఇబ్బంది వెళ్తుందని రుజువు చేసుకోవాలి. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దారుకున్నట్టు పోయి ఆ మీడియా మీద దాడి చేసి, ఆ మీడియా యజమాని మీద దాడి చేసి ఇది లొటపీస్ కేసు అంటే లొటపీస్ కేసుకి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఎందుకు భయపడతావు అంటున్నా? నువ్వు నీతివంతునే కదా, ధర్మాత్ముడే కదా, నువ్వు ప్రభుత్వం నువ్వు గత 10 సంవత్సరాలు పరిపాలన చేసినావు, ఎందుకు భయపడతావు అని చెప్తున్నా. మేము చేసిన తప్పని ఇక్కడ అనిపిస్తలేదా? పొగలేని తగ్గి పుడుతుందా? తప్పని దానిలో జరగకపోతే కాయిదాల ప్రకారం తప్పని అధికారం దొరకకపోతే ఒక బాధ్యత గల అధికారి నోటీస్ పంపిస్తాడా? నీకు కానీ నాకు కానీ నోటీస్ పంపిస్తాడా? ఒక అధికారి తప్పు జరిగిందని నోటీస్ పంపించినప్పుడు దాన్ని రిప్లై నువ్వు అటెండ్. కొండా మురళి పిచ్చి మాటలు మానుకోవాలని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తీవ్రంగా విమర్శించారు. క్రమశిక్షణ కమిటీ ముందు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. షోగజ్ నోటీస్ ఇచ్చినప్పటికీ నన్ను ఎవరూ పిలవలేదు అని చెప్పడం అసత్యమన్నారు. క్రమశిక్షణ సంఘం పైన విశ్వాసం లేకుండా వ్యవహరించడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ను విడిచిపెట్టేది లేదని చెప్పే కొండా ఫ్యామిలీ ఇప్పటికే అన్ని పార్టీలు మారిందని ఎద్దేవా చేశారు. 38 ఏళ్లుగా కాంగ్రెస్ బతికించానడం హాస్యాస్పదమని, అసలు కొండా మురళికి రాజకీయ జన్మ ఇచ్చింది టీడీపీ అని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర ఓటమి మూటగట్టుకున్న చరిత్ర కొండా కుటుంబాందన్నారు. కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయంగా లాభం పొందాలన్న ప్రయత్నాన్ని ప్రజలు ఒప్పుకోరన్నారు. పార్టీపై నమ్మకంతో ఉన్నవారు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. కొండా మురళి వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో మళ్లీ వాగ్వాదం ముదురుతోంది. వరంగల్ జిల్లా సంబంధించిన ప్రజాప్రతినిధులు, జిల్లా నాయకులు ఇచ్చిన వినతి పైన వివరణ ఏమైనా కోరటానికి వారికి షోకాస్ నోటు కూడా ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు? ప్రెస్ మీడియాకి వచ్చి నన్ను ఎవ్వరు విలువలేదు, నేనే గాంధీ భవన్కి వచ్చాను, నేనే గాంధీ భవన్కి వచ్చి వివరణ ఇస్తున్నా అని చెప్పాడు. అంటే క్రమశిక్షణ పార్టీ అంటే దానిపైన కూడా విశ్వాసం లేని వ్యక్తి అతను. అంతేకాదు ఈనాడు కొండముల్లి పార్టీలు మారి అంటే అందరినీ. కానీ ఈ జిల్లాలో అన్ని పార్టీలు మారి ఏకైక కొండ దంపతులు చెప్పక తప్పదు. వాళ్ళకి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ పార్టీ. వారు ఊకే మళ్ళా దయాకరం అంటాడు. యాక్చువల్ దయాకర్ పక్క శిష్యుడే, అవునా కదా? ఆయన అడిగాను ఒకసారి, సంఘం మండలి కదా ఆయన సంఘం మండలి కదా. ఇలాంటి వ్యక్తి మరి 30 సంవత్సరాలు ఈ పార్టీ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బ్రతికించిన అంటాడు, కాపాడినంటాడు. ఎప్పుడు పార్టీ ఉన్నాయా? టీడీపీ నుంచి కాంగ్రెస్ వచ్చావా? కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పోయినావా? వైఎస్ఆర్సీపీలో మళ్ళీ బై ఎలక్షన్ పోటీ చేశాడు పరకాల్లో. దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చావా? మళ్ళీ కాంగ్రెస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ పోయినావా?
టీఆర్ఎస్ పార్టీలో కూడా మన కాంగ్రెస్ పార్టీలో పరకాల నుంచి పోటీ చేస్తే ధర్మాడి కింద ఎన్ని వేల ఓట్లు, 47,000 ఓట్లతో ఓడిపోయాను. 47,000 ఓట్లు ఓడిపోయాను. న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో మరొక మలుపు తిరిగింది. పూర్ణచంద్ర భార్య స్వప్న వీడియో విడుదల చేసి తీవ్ర పదాజాలంతో స్పందించారు. స్వేచ్ఛ కూతురు మా ఆయన మీద వేసిన నిందలు తట్టుకోలేకపోతున్నాను. స్వేచ్ఛను పూర్ణచంద్ర స్వంత కూతురిలా చూసుకున్నారు, కానీ ఆమె నన్ను కూడా టార్చర్ పెట్టింది. పదే ఫోన్ చేసి మాకు మానసిక ఒత్తిడి తెచ్చేది అని తెలియజేశారు. స్వేచ్ఛ కూతురికి అలా మాట్లాడమని ఎవరు చెప్తున్నారో తెలియదు అన్నారు. మా ఆయన అంత చెడ్డవాడు కాదు, న్యాయస్థానంపై నాకు నమ్మకం ఉంది స్పష్టం చేసరికి ఈ వ్యాఖ్యలతో కేసు మళ్లీ దిశ మార్చుకునే అవకాశం ఉంది. పూర్ణచంద్ర కుటుంబం సమర్థనగా మద్దతుగా వస్తుండగా మరొక వైపు స్వేచ్ఛ కుటుంబం తీవ్ర ఆరోపణలు చేస్తుండడం కేసును వివాదాస్పదంగా మార్చుతుంది. పిల్లలతో పాటే కూడా చూసుకున్నాడు. విషయం గురించి కూడా నాకు తెలిసింది స్వేచ్ఛ ద్వారానే. తను నాకు ఫోటో పెట్టడం ద్వారా తెలిసింది. నేను పూర్ణని అడిగాను ఏంటిది అని చెప్పేసి అడిగితే చెప్పాడు. చెప్పినాక నాకు ఆయనకి గొడవలు స్టార్ట్ అయింది. అక్కడ నాకు ఇంకా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా తనతో గొడవలు ఉంటున్నాయి అని చెప్పేసి అంటే ఇంకా నేను ప్రెషరైజ్ ఆయన ఎందుకు ప్రెషరైజ్ చేయాలి అని చెప్పేసి నేను ఆయనను వదిలేశాను. నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే ఇప్పుడు స్వేచ్ఛ కూతురు మా ఆయన మీద నిందలు వేస్తుంది. ఆ నిందలు నేను చూసి తట్టుకోలేక నేను వచ్చాను బయటికి. నా పిల్లలతో పాటే కూడా చూసుకున్నాడు. తనకి స్కూల్లో జాయిన్ చేశాడు, ఫీజులు కట్టాడు. నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడంట. నేను నీ కన్న తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు. కన్న తండ్రి కన్నా ఎక్కువనే చూసుకున్నాడు. నా కూతురు ఎలా అయితే చూసుకున్నాడో నిన్ను కూడా అలానే చూసుకున్నాడు. కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఇంకా స్వేచ్ఛ కూడా చాలా నన్ను టార్చర్ పెట్టింది. ఈ విషయం తెలిసినాక కూడా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతే నన్ను పూర్ణ కాశీకి తీసుకెళ్ళాడు. కానీ మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం తీసుకెళ్తే అక్కడ కూడా ఫోన్ చేసి సతాయించింది. ఎందుకు తీసుకెళ్తున్నావు, ఆమె ఎవరని చెప్పేసి నువ్వు తీసుకెళ్తున్నావని సతాయించింది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ఫోన్కి చేసి సతాయించింది. అసలు ఎక్కడికి తీసుకెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడున్నా కూడా నువ్వెందుకు ఆమె వచ్చేసాయి అని చెప్పేసి చాలా బ్లాక్మెయిల్ చేసింది. ఎప్పుడు చూడండి స్లీపింగ్ పిల్స్ మింగడం. నాకు ఆడపిల్ల ఉంది. స్వేచ్ఛ కూతురు కూడా పూర్ణ నా కూతురు లాగానే చూసుకున్నాడు. నాకు తెలియకుండా పిల్లలని ఆమె దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆడిపిస్తుంటే వచ్చేవాడు. తర్వాత నాకు నా పిల్లలు చెప్పారనమాట, అమ్మ ఒక అక్క దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాను, ఒక ఆంటీ ఉన్నది, అమ్మ అని పిలవమని చెప్పి నా కూతురు తన వెనకాల ఎవరుండి చెప్పిస్తున్నారో కూడా నాకు తెలీదు. కానీ ఇవన్నీ చేయొద్దు. మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఆయన అంత చెడ్డ మనిషి కానే కాదు. ఇంత చేరదీసిండు నిన్ను మీ మమ్మీని ఇంత చేరదీసి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా టీడీపీ పచ్చ మీడియా పనిచేస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి మీడియా మాఫియాను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని హెచ్చరించారు. మీ బలుపు ఏంటి, అహంకారం ఏంటి, ఎవరిని చూసుకుని మీకు ఈ ధైర్యం వచ్చిందంటూ ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా వార్తలు ప్రసారం చేస్తున్నారని విమర్శించారు. తమది మౌనపు దాడి మొదలు పెట్టడం అని మాత్రం ఎవరు ఊహించొద్దన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే దృష్టి మీడియా బాధ్యతగా వ్యవహరించాలనేది తమ ఆశయం. మీడియాపై ప్రజలే తీర్పు చెప్పే రోజు వస్తుందన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరొక వివాదానికి తెరలేపే అవకాశం కనిపిస్తోంది. ఎట్లా చంపాలి వ్యక్తిత్వాన్ని అని చెప్పి దాడులు చేస్తున్నారు. నిజమే, మీ చేతుల్లో ఆయుధాలతో మీరు దాడి చేద్దామని అనుకుంటే లక్షలాది మంది కేసీఆర్ అభిమానులు చూస్తూ కూర్చోరు. వాళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధాలకు వాళ్ళు కూడా. నిన్న జరిగింది దాడి కాదు, నిరసన మాత్రమే. నేను దాడి మొదలు పెడితే అట్లా ఉండదు. కానీ మొదలు పెట్టమని మాత్రం అనుకోకండిగా, మా సహనానికి కూడా పరీక్ష అయిపోయింది. నోటికొచ్చిన పద్ధతుల్లో మీకు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతూ మేము మీడియా అని చెప్పి మేము రాస్తామని మాట్లాడితే ఎవడు ఊరుకుంటాడురా, ఎందుకు ఊరుకుంటాడురా? ఇప్పటికైనా నేను చెప్తున్నా, మహాన్యూస్ యాజమాన్యం వెంటనే కేసీఆర్కు కేటీఆర్కు క్షమాపణలు చెప్పాలి, చెంపలేసుకోవాలి. లేదంటే ఎవడిని వదిలిపెట్టాం. మీడియా ముసుగులో దాచుకుందాం అనుకుంటున్నారేమో, లేదా చంద్రబాబు రేవంత్ రెడ్డి కాపాడతారనుకుంటున్నారేమో. ఎక్కడ ఉన్నా, ఎక్కడ దాచుకున్నా
బిన్ లాడెన్ వెతికినట్టు వెతికి పట్టుకొని మీ పని చేస్తాం, ఒక్కడిని కూడా వదిలిపెట్టాం. తాడిపత్రి రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తతలు రాజుకున్నాయి. పెద్దారెడ్డికి సాయం చేసిన వారికి రప్పారప్పానే అని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. మా శత్రువు పెద్దారెడ్డి మాత్రమేనని, కార్యకర్తలు కాదు అని స్పష్టంగా తెలిపారు. అయితే ఆయనకు సహకరించే వారెవరైనా తగిన గుణపాఠం ఉంటుందని సూచించారు. తాడిపత్రిలో ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారో వాళ్లే నిర్ణయిస్తారని, రాజకీయ కుట్రలకు తామొద్దమని చేసి తెలిపారు. గతంలో తాము ఎదుర్కొంటున్న కుట్రల వల్లే తాడిపత్రిలో నష్టపోయామని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ప్రజలు న్యాయం చేయాల్సిన సమయం వచ్చిందని, తాడిపత్రిని తామే మళ్లీ పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మనకు శత్రువు పెద్దారెడ్డి. వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు. మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు. మేము లీగల్ గానే పోతున్నాం. రమేష్ మీద లీగల్ గా పోయినాం, ఫయాజ్ బాషా లీగల్ గా పోయినాం, నాగిరెడ్డి మీద లీగల్ గా పోతున్నాం. ఏమి బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం. కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతామంటే అది కొట్టకూడదు. ఇంట్లో మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు, ప్లాన్ లేదు, అయినా కానీ లీగల్ గా పోతాను. ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారు దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి. మా కార్యకర్తలు ఏమంటారు, మేము తొందరలో వస్తాం, రఫా 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 మేము జైలు కట్టేయాలి. పొద్దు నుంచి రఫా 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 అని వాడి కోసం వచ్చిన మాకు వేరే వాళ్ళకి అవసరం లేదు. చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తాం. నేను ఇన్ని రోజులు వద్దప్ప బాగుందాం, అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే ఈడు హీరోగాడు వస్తాడు, వానెంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫా రఫా రఫా. ఏం చేస్తారా, మేమే సరెండర్ అవుతామంటున్నారు, మేమే సరెండర్ అవుతామంటున్నారు. మా ఇండ్ల కాడికి వచ్చి మా ఒంటి రూముల వరకు పోయి పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది. 2027 ఫిబ్రవరిలో జమిలీ ఎన్నికలు వైఎస్ఆర్సీపీ నేతలంతా సిద్ధంగా ఉండాలని పార్టీ సీనియర్ నేత సూచించారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్న భావనలో పథకాలు అమలు చేస్తే మళ్లీ గెలుస్తాడని భావించొద్దన్నారు. గతంలో తమ ప్రభుత్వమే అన్ని పథకాలను అమలు చేసినట్లుగా గుర్తు చేశారు. జమిలీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. టీడీపీ మాయమాటలకు మళ్లీ మోసపోవద్దని ప్రజలకు బోధించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తదేనని అన్నారు. ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలకు వాస్తవాలు వివరించాలని, వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేయాలని కోరారు. పార్టీ గెలుపు దిశగా ముందుగానే ప్రణాళికలు రచించాలని స్పష్టం చేశారు. కాబట్టి వాటికి సంబంధం లేకుండా ఆయన ఎన్ని పథకాలైనా ఇచ్చుకొని ఏమైనా చేయని ఆయన చిత్తశుద్ధిని ప్రజలు ఇప్పటికే శంకించారు. కాబట్టి మనం జమిలీ ఎన్నికలకు తయారయ్యే విధంగా 2027 ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలకు తయారయ్యే విధంగా ఇప్పటి నుంచే మనం పార్టీని పటిష్టం చేయాలా. గ్రామాలలో ఈ ప్రభుత్వ వైఫల్యాలన్నీ తీసుకుపోయి విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా వేదిక మీద ఉన్న మా నాయకులందరూ, అదేవిధంగా వేదిక ముందున్న మిత్రులందరూ కూడా పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు కృష్ణా జిల్లా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే తమ లేదని మిగిలిన పార్టీలు బీజేపీకి తొత్తులుగా తీవ్రంగా విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా నిలబడి ప్రజల కోసం పోరాడే స్థామజం కాంగ్రెస్ కే ఉందని స్పష్టం చేశారు. ప్రజల పక్షాన నిలబడి ఉద్యమాలు చేయగల పార్టీగా కాంగ్రెస్ నిలుస్తుందన్నారు షర్మిల. పార్టీలో యువతకు చోటు కల్పిస్తూ బలంగా ప్రజల్లోకి వెళ్తామని వెల్లడించారు. నియోజకవర్గ స్థాయి నుంచి పార్టీని మళ్లీ అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో కూటమి కట్టిన ఇలాంటి పార్టీలైనా అన్ని
బీజేపీ పార్టీకి ఒక కాంగ్రెస్ బీజేపీని ఉంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన ఎంతైనా ఉంది. బీజేపీ గత 11 సంవత్సరాల అధికారంలో ఉంది. 11 సంవత్సరాల విభజన హామీలలో ఏ ఒక్క హామీ కూడా బీజేపీ పార్టీ ప్రజల్లో చేతుల్లో పెట్టింది లేదు. ప్రత్యేక హోదా మొదలుకొని పోలవరం రాజధాని ఎకనామిక్ ప్యాకేజీలైనా దుగ్గరాజు అయినా లేక ఆఖరికి విశాఖపట్నం స్టీల్ ను కాపాడుకునే పరిస్థితి కూడా ఇప్పుడు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న పార్టీలన్నీ తెలుగుదేశం వైసీపీ అయినా కూడా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం పొత్తులు కట్టిన ఈ నేపథ్యంలో ఒక కాంగ్రెస్ మాత్రమే నిజాయితీతో ప్రజల పక్షాన వీటన్నిటి మీద ప్రశ్నించగలదు. క్షేత్రంలో భక్తి విశాఖపట్నం జిల్లాలోని వీరవ మహేంద్రగా బయలుదేరి ధరించిన మహిళలు ఘనంగా మహిళల విశ్వాసాన్ని దర్శించారు. ఈ దృశ్యాలను చూసి ఆశ్చర్యపోయారు. పిఠాపురంలో ఆధ్యాత్మికత ఉవ్వెత్తున పొంగిన వేళగా ఈ కార్యక్రమం మారింది. మండపాల నుంచి కూడా పలువురు భక్తులు యాత్రలో పాల్గొన్నారు. సాయిచంద్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయిచంద్ భార్య రజని సాయిచంద్ కన్నింటి పర్యంతమయ్యారు. సంఘటితమైన ఈ సంఘటన ప్రతి ఒక్కరిని కలచివేసింది. మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని హరీష్ రావు ఆవిష్కరించారు. సాయిచంద్ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన తెలంగాణ ఉద్యమానికి చేసిన త్యాగాలను కొనియాడారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నేతగా సాయిచంద్ ను గుర్తు చేశారు. విగ్రహావిష్కరణ కార్యక్రమం భావోద్వేగ వాతావరణంలో సాగింది. కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జ్ఞాపకాలతో నిండిపోయిన సాయిచంద్ భావాజలాన్ని కొనసాగించాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు హరీష్ రావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ అవెంటివి తెలుగు న్యూస్.